నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదాల ప్రభాకర్ రెడ్డికి, అలానే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని ప్రజలు ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని 26వ డివిజన్ టీచర్స్ కాలనీ 1వ వీధి నుంచి 7వ వీధి వరకు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి అమానుషమని, ఆగంతుకులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధ్యులను త్వరితగతిన గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేకనే ఇక తమకు భవిష్యత్తు లేదని భావించిన ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని నెల్లూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి అమానుషమని, ఈ దాడిని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన ఆగంతుకులను పోలీసులు వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయిన ప్రతిపక్షాల కూటమి ఇటువంటి దుర్మార్గపు దాడులకు పాల్పడడం దారుణమని, ఇక వెనక ఎవరి హస్తం ఉందో పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని కోరారు. ఈరోజు టీచర్స్ కాలనీ డోర్ టు డోర్ ప్రచారంలో 26వ డివిజన్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇల్లు తిరిగి ఓటు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా ఏమని అడుగుతుంటే వాళ్ళ స్పందన అనూహ్యం. చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు పార్టీని. ఈ రిసీవింగ్ డివిజన్లో ఇట్లే ఉంటే పెద్ద మెజార్టీతో ఈ డివిజన్లో ఇద్దరు అభ్యర్థులకి, ఎమ్మెల్యేకి, ఎంపీ గారికి ఇద్దరికి కూడా పెద్ద మెజార్టీ వస్తుందని మాకు అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం అంతా పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నేరాజ్యం వలుకుతున్నారని చెప్పి బస్సు యాత్రలో వాన సైతం ఎండ సైతం లెక్క చేయకుండా ఆయన కోసం గంటలు ఎదురు చూస్తున్నారని ఆలోచన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గూండాలు నిన్న రాత్రి విజయవాడలో ప్రజల మనిషి, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేయటం జరిగింది. రాజకీయాల్లో ఒక వ్యక్తిని హత్య చేసి పదవి పొందాలని ఆలోచన ఉన్న ఏ పార్టీ కూడా జనం ఆదరించే పరిస్థితి ఉండదు. జనానికి చేసే మంచిని చెప్పుకొని మాకు ఓటేయండి అని అడిగే స్థాయి మీకు లేదు. కాబట్టి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేకపోతే ఆ వర్గానికి సంబంధించిన ఏ నాయకుడు ఇంకా లేడు కనుసూపు మేరలో. కనుక ఆ వర్గానికి సంబంధించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని హతమారిస్తే ఇంకా ఆ వర్గం అనేది ఆంధ్రప్రదేశ్లో కనపడకుండా పోతుంది. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ని కబ్జా చేసుకుని మనమే పరిపాలించవచ్చున్న ఆలోచనతో, దుర్బుద్ధితో ఈ యొక్క నీచమైన చర్యకి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టింది. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్ని పేద ప్రజలకి ఇంత సహాయం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా అనేది నెల్లూరు జిల్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. అభివృద్ధిలో కావచ్చు, పథకాల్లో కావచ్చు, పేద ప్రజల యొక్క ఉన్నత స్థాయికి తీసుకురావాలన్న ఆలోచన కావచ్చు, ఈ అన్ని ఆలోచించి పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక మనం ఎదుర్కోలేము. ప్రజలంతా ఆయన అంటే ఉన్నారు, మనం అంటూ ఆయన ఎదుర్కోవాలంటే ఇంకొక జన్మ ఎత్తినా సరిపోవని చెప్పి ఆలోచనకు వచ్చి రాత్రి మన నాయకుడు, ప్రజా నాయకుడు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నానికి పాల్పడ్డారు. అదే మనుషులు హత్యాయత్నం జరిగిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకు ఉలికిపాటు, ఆయనకే ఆయన చేయించుకున్నాడని మీరు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారంటే వెంటనే అది మీ యొక్క హస్తం ఉంది అని ప్రజలకు అర్థమవుతుంది. ఆయనకే ఆయన చేయించుకునేదానికి అదేం చిల్లాట్లా. ఆ రాయి అనేది ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలి ఉంటే ప్రజానాయకుడు ఈరోజు మనం చూసేవాళ్ళం కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారిని హతమార్చినట్టు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని హతమార్చాలని ప్రయత్నం చేశారు. ఆయనకి కోట్లాది మంది పేద ప్రజల దీవెనలు ఉన్నాయి, దేవుడి దీవెనలు ఉన్నాయి. మీ ప్రయత్నాలు ఎన్ని చేసినా విఫలమవుతాయి తప్ప అతను మీరు ఏమి చేయలేదని చెప్పి మేము ముఖ్యంగా చెప్పేది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.